అని అటువంటి బీజేపీ పొత్తు కోసం టీడీపీ జనసేన వైకాపాలు పాకులాడడం శోచనీయమని ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ తులసిరెడ్డి అన్నారు. బీజేపీ చేతిలో ఈ మూడు పార్టీలు కీలుబొమ్మలు, కబాలీలు, బానిసలని ఆయన పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీని నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్లేనని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో దుష్ట చతుష్టయం పార్టీలైన బీజేపీ, వైకాపా, టీడీపీ, జనసేన పార్టీల్ని ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి తీరని ద్రోహం, మోసం, అన్యాయం చేయడం జరిగింది. రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టింది. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీకి తిలోదకాలు ఇచ్చింది. కడప జిల్లాలో శైలాధ్వర్యంలో స్టీల్ ప్లాంట్కు స్వస్తి పలికింది. దుగరాజపట్నం ఓడరేవు ఊసేయలేదు. పోలవరం ప్రశ్నార్థకమైంది. విజయవాడ మెట్రో రాలేదు. విశాఖ మెట్రో రాలేదు. విశాఖ రైల్వే జోన్ రాలేదు. విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ లేదు. కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ లేదు. ఇవన్నీ చాలక గోరు చుట్టు మీద రోకటి పోటులా ఆంధ్రుల హక్కుగా సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయాలని, అమ్మాలని బీజేపీ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉంది. రాష్ట్రంలో బీజేపీకి ఏమాత్రం బలం లేదు. ఒక్క ఎమ్మెల్యే లేడు, ఒక్క ఎంపీ లేడు. అటువంటి రాష్ట్రానికి ద్రోహం చేసిన ఏమాత్రం బలం లేని బీజేపీ పార్టీ ప్రాపకం కోసం రాష్ట్రంలోని మూడు ప్రాంతీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ, జనసేన, వైకాపా పార్టీలు పొత్తు కోసం ప్రాకులాడడం చాలా శోచనీయం. టీడీపీది, జనసేనదేమో ప్రత్యక్ష పొత్తు బీజేపీతో, వైకాపాదేమో పరోక్ష పొత్తు. ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్, ఆ విధంగా బీజేపీ తయారైంది. ప్రకాశం